చైతి మనం ఇప్పుడు ఎవరి రూమ్ లో ఉన్నాం? సూపర్. మనం ఇప్పుడు ఎవరి రూమ్ లో ఉన్నాం? అరవకో. నేను అరిచినా అరవకపోయినా ఎవరికి వినపడదు. ఎందుకంటే నీకు మాత్రమే వినపడుతుంది, నువ్వు మాత్రం వినగలవు. ఓ అలాగ విషయం ఉందా? అదే, ఎవరు నన్ను విడిపించారో వాళ్ళు మాత్రమే చూడగలరు. అలాంటప్పుడు నువ్వెందుకు ఇలా మాట్లాడతావు? మామూలుగా మాట్లాడితే పోలే. అసలు తెలియలేదు అనుకుంటాను. అది కాదు, ఇది ఎవరి రూము? ఇది అనుశ్రీ రూమా? నీకు అనుశ్రీ ఎలా తెలుసు? తను కూడా ఆ టేబుల్ మీద రాసున్న లెటర్ ని నేను చదివేశాను. ఓ అలాగా. ఆ లెటరే తీసుకెళ్లి నువ్వు ఇవ్వబోతున్నావంటే నీ లవ్ మీద నాకు ఎటువంటి నమ్మకం లేదు. రాణి, దయచేసి అలా చెప్పుకో. నెగటివ్ అంతా కట్ చేసి పడేసిన 10వ లెటర్ తెలుసా ఇది? అది సరే, ఇప్పుడు తనెక్కడా? తను స్నానం చేయడానికి వెళ్ళి ఉంటుంది అనుకుంటా. పాపం. అది ఈ సమయంలో తను మనల్ని చూస్తే భయపడిపోదా? హే, తను మన్ని చూడలేదుగా. నేను మాత్రమే కనిపించను, నువ్వు కనిపిస్తావు కదా. అరే, తనకి నువ్వు నేను మాత్రం కాదు, ఎవ్వరు కనపడరు. అంటే తనకి 2 కళ్ళు కనపడవు అంతే.